గణతంత్ర దినోత్సవ వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలనందించిన 30 మంది మట్టిలో మాణిక్యాలను పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. గోవాకు చెందిన స్వతంత్ర సమర యోధురాలు లిబియో లోబో సర్దేశాయ్, సంగీత విభాగంలో పశ్చిమ బెంగాల్, తమిళనాడుకు చెందిన వేలు ఆసాన్లకు పద్మశ్రీ పురస్కారం లభించింది. విద్య, సాహిత్యంలో మహారాష్ట్రకు చెందిన మారుతి భుజంగరావు, ప్యారిస్, టోక్యో పారాలింపిక్స్లో స్వర్ణ, కాంస్య పతకాలు గెలిచిన హర్విందర్ సింగ్కు కేంద్రం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. భారతీయ సంస్కృతి, తత్వశాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న బ్రెజిల్కు చెందిన హిందూ ఆధ్యాత్మికవేత్త జోనస్ మసెటికి పద్మశ్రీ పురస్కారం దక్కింది. గల్ఫ్లో యోగాను వ్యాప్తి చేస్తున్న అల్ సబాకు కేంద్రం పద్మశ్రీని ప్రకటించింది.